హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నిన్న మొన్న వరంగల్ రామప్ప దేవాలయంలో ఒక జరగకూడని సంఘటన ఒకటి జరిగింది. నిజానికి జరగకూడనిది అని ఎందుకు అంటున్నాను అనేది ఆ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అయితే ఆ వీడియో అక్కడ జరిగిన సంఘటన ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకోకుండా తనకు అనిపించిన ధోరణిలో ఒక కౌంటర్ వీడియో చేసేస్తూ హిందూ సమాజానికి ప్రశ్నలు గుప్పించారు పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు. అంటే విజయప్రసాద్ రెడ్డి గారు అంటే కొంతమందికి తెలుసు, విపి రెడ్డి గారు అంటే ఇంకొంతమందికి తెలుసు. అయితే ఈ విపి రెడ్డి గారు మాట్లాడటంలో నిజంగా చాలా తెలివైన వ్యక్తి. ఆయన సబ్జెక్టు మాట్లాడుతున్నట్లే ఉంటుంది, కానీ సబ్జెక్ట్ కంటే కూడా కౌంటర్ వేసినా కూడా చాలా స్మూత్గా మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. అయితే మనకు కూడా అంతే స్మూత్గా మాట్లాడాలని కోరుకున్నా అంత స్మూత్గా మనకి మాటలు రావు. కారణం ఏంటంటే అలా తేనె పూసిన కత్తిలాగా మాట్లాడటం అందరితో అయ్యే పని కాదు. బట్ ఎస్, విపి రెడ్డి గారిని ఆ విషయంలో నేను ఎప్పుడు మెచ్చుకుంటాను, బాగా మాట్లాడతారు. కాబట్టి ఆయనకు కూడా నేను అదే స్థాయిలో అంతే గౌరవంగా చెప్పే ప్రయత్నమే చేస్తాను. బట్ స్టిల్ ఒక ఇన్స్టింక్ట్ ఉంటుందిగా మనకంటూ. ఆ ఇన్స్టింక్ట్ కారణంగా మధ్య మధ్యలో ఏమన్నా పొరపాట్లు దొర్లితే మాత్రం దయచేసి మిగతా వాళ్ళు ఏమైనా అనుకోండి, విపి రెడ్డి గారు మీరు మాత్రం ఏమనుకోకండి, ఓకేనా? సో ముందు వరంగల్లో జరిగిన సంఘటన ఏమిటి అనేది ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తున్నాను, చూడండి. గుడి పర్మిషన్స్ లో మీరు నాన్ వెజ్ పెడతారా పిల్లలకి? హౌ డేర్ యూ టు కమ్ ఇంటూ ద టెంపుల్ లైన్ విత్ నాన్ వెజ్? హౌ యూ? ఎలా తెలియదండి? ఎట్లా తెలియదండి మీకు? గుడి పర్మిషన్స్ కాదా ఇది? గుడి పర్మిషన్స్ కాదా ఇది? ఇది గుడి కాదా? రామప్ప గుడి కాదా ఇది? పార్క్. హౌ యూ టెల్ దిస్ ఇస్ ఏ పార్క్? ఎలా చెప్తారు మీరు? వరంగల్ ఇది గుడి కాదా మీకు? పార్క్ ఇది? మరి గుడి పర్మిషన్స్ లో రామప్ప గుడిలో ఇంకా నాన్ వెజ్ పెడుతున్నారా? ఎక్కడ గుడి పర్మిషన్స్ లో ఇది బౌండరీ గుడిది పెడుతున్నారా ఎక్కడన్నా? ఇది మీ పేరేం పేరు? ఐ టీచ్ యూ లెసన్. మీ పేరేం పేరు? సిస్టర్ అరుణ. షీ సర్వింగ్ నాన్ వెజ్ ఇన్ టు అవర్ టెంపుల్ పర్మిషన్స్. మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి మీరు? మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు? ఎలా తెలీదు? ఎలా తెలీదండి? నాన్ వెజ్ పెడుతున్నారు పిల్లలకి గుడిలో. టుడే సాటర్డే, హౌ యు ఆర్ గివింగ్ నాన్ వెజ్ టు అవర్ కిడ్స్? దూరం ఆలోచించారు, బట్ యూ కన్వర్ట్ ఆల్ ఆఫ్ us. బయట ఎక్కడో మీరు పిక్నిక్ తీసుకొచ్చి ఇంకా రామప్ప గుడిలో నాన్ వెజ్ తినిపిస్తారా మీరు? చూశారు కదా, ఈ వీడియో మొత్తం అంతట్లో కూడా మీకు ఎక్కడైనా తప్పు కనపడిందా? ఎందుకంటే ఆ దేవాలయం మనది, అంటే హిందూ దేవాలయం. ఆ హిందూ దేవాలయంలోకి క్రైస్తవ మిషనరీ స్కూల్ కి సంబంధించిన వాళ్ళు పిల్లలకి ఒక పిక్నిక్ స్పాట్ గా తీసుకొచ్చి అక్కడ భోజన ఏర్పాట్లు చేశారు. మరి కేవలం భోజన ఏర్పాట్లు మాత్రమే చేశారా అంటే దానిలో చికెన్ బిర్యానీతో సహా పెట్టారు. దాని గురించి కొంతమంది హిందూ సోదరులు అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి, ఏమండి మా దేవాలయంలోకి వచ్చి మా దేవాలయ ప్రాంగణంలో ఈ విధంగా చేయటం తప్పు కదా, ఇక్కడ హిందువులమైన మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, ఆ ఆచారాల ప్రకారం మేము నడిపించుకుంటున్న ఈ దేవాలయంలో అన్యమతస్థులైన మీరు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మాంసాహారం తినిపించడం తప్పు కదా అని ప్రశ్నిస్తే దానికి విపి రెడ్డి గారికి విపరీతమైన బాధ కలిగిపోయి ఆయన అంటున్న మాట ఏంటో చూడండి. ఆయన పెట్టే థంబ్నెయిల్ ఒకసారి చూడండి. పసిబిడ్డలను కనికరించని మతోన్మాదులు గరికపాటి వారు దయతో స్పందించాలి అని చెప్పేసి పెడతా ఉన్నారు. నిజమే, పసిబిడ్డలను కనికరించని మతోన్మాదులు అనే టైటిల్ చూసి వీళ్ళు ఏమనుకుంటారు? ఎవరన్నా వీడియో చూసేవాళ్ళు, ఓ ఎక్కడో పసిపిల్లల్ని బండకేసి బాధేసినట్టున్నారు, ఎరగదన్నేసినట్టున్నారు, అసలు లేకపోతే తగలబెట్టేసి ఉంటారు మీడియాలో చెప్తున్నట్టు అని చెప్పేసి ఫీల్ అవుతారు. కానీ అంత లేదండి. ఆ థంబ్నెయిల్ ని మాత్రం అలా పెట్టారు, కంటెంట్ లో అక్కడ ఏ మ్యాటర్ లేదు. ఆ వీడియోకి ఇప్పుడు విపి రెడ్డి గారు ఏం కౌంటర్ చేశారు, దానిలో ఆయన కనిపించిన వినిపించిన అభ్యంతరాలు ఏమిటి అనేది ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాం. మాట్లాడుకున్న ప్రతి పాయింట్ కి మాట్లాడుకునేది ఏంటి, ఆయన అడిగిన ప్రతి పాయింట్ కి మనమే సమాధానం చెప్దాం, ఓకేనా? రోజు రోజుకి మన భారతదేశంలో మత కల్లోలాలు పెరిగిపోతున్న ఎండల్లో ఏమాత్రం సందేహం లేదు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి మన మధ్యలో అన్ని మతాల్లో కూడా కొంతమంది చీడపురుగులు తయారై, ఇటు క్రైస్తవ్యంలో కానివ్వండి, హైందవ్యంలో కానివ్వండి, ఇస్లాంలో కానివ్వండి, కొంతమంది చీడపురుగులు తయారయ్యి అన్నదమ్ములైన భారతీయుల మధ్య చిచ్చు పెడుతున్నారు. దానివల్ల ఈ సోషల్ మీడియాలో ఈ వివాదాలు విభేదాలు పెరిగిపోవడం వల్ల ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ అసహనానికి గురవుతూ మనసులో చెడు భావాలు పెంపొందించుకుంటూ మన మతం వాడు కాకపోతే చాలు మనకి శత్రువే అనేటువంటి ప్రమాదకరమైన సంకేతాలు
స్వచ్ఛమైన హృదయంలో సృష్టించుకొని వాళ్ళను వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఈ సంగతి వాళ్ళకి తెలియట్లా. ఎంత ప్రశాంతంగా బ్రతికితే అంత ఆరోగ్యంగా ఉంటాం. మన ప్రశాంతతను ద్వేషంతోనో, అసూయతోనో, పగతోనో, అక్కసుతోనో పాడు చేసుకుని చివరికి మట్టిలోకి వెళ్ళిపోయి మనం సాధించేది ఏమీ లేదు. రాబోయే తరాలకు మనం అందించేది కూడా ఏమీ లేదు. కరెక్టే. ఇన్ని మ్యాటర్లు చెప్పారు కదా విపి రెడ్డి గారు. ఇక్కడ అసూయాపరుడైన అంటే జెలస్ గాడ్ ఎవరైతే ఉన్నాడో ఆ జెలస్ గాడ్ని ఆరాధిస్తున్న మీరు ఇటువంటి విషయాల పట్ల అవగాహన కలిగి అటువంటి వాటి పట్ల కొంచెం వ్యతిరేకత కలిగి ఉంటే అందరికీ మంచిది. కానీ అహంకార మమకారాల్ని విడిచిపెట్టడమే అసలైన ధర్మం అని, అరిషడ్ వర్గాల్ని జయించటమే సిసలైన మార్గం అని చెప్తున్న సనాతన ధర్మంలో ఉన్న మాకు కొత్తగా మీరేం చెప్పాల్సిన అవసరంలా, పాయింట్కి రండి. అయితే ఈ పరస్పర గౌరవం, పరస్పర అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది మతోన్మాద మోకలు బయలుదేరడం వల్ల అన్ని మతాల్లో కూడా విభేదాలు, వివాదాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ పరస్పర గౌరవాన్ని కలిగి ఉండాల్సింది మనుషులు కరెక్టే. కానీ ఆ మనుషులు ఆచరిస్తున్న మతాల ఆధారంగానే మనుషులకి అటువంటి ఆలోచనలు కలుగుతాయి. నిజానికి నేను ఎప్పటి నుంచో క్రైస్తవ సమాజానికి ఇస్తున్న సూటి ప్రశ్న, ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయనే అంశం మీద మనం చర్చించుకుందామని చెప్పి అడుగుతా ఉన్నాం. కానీ ఏమో ఎవ్వరూ రావట్లేదు. వచ్చిన ఒక్కడు కూడా ఆడేదో తెక్క కండిషన్స్ పెట్టి పారిపోయాడు తప్ప చర్చకైతే నిలబడలా. పోనీ మీ దగ్గర ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పండి, మా బైబుల్లో ఎక్కడ మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు లేవు, లేదు మీ గ్రంథంలో ఎక్కడైనా మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఉన్నాయి, కావాలంటే చర్చించుకుందాము. చర్చించుకున్న తర్వాత నువ్వు ఇది మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు అని గనక నిరూపిస్తే నేను నా గ్రంథాన్ని విడిచిపెట్టేస్తాను, లేదు నీ గ్రంథం మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుందని నేను నిరూపిస్తే నువ్వు నీ గ్రంథాన్ని విడిచిపెట్టేయాలి అని చెప్పేసి ఏదన్నా ఒక ఛాలెంజ్ తోటి కూర్చుంటాను అనే ఆలోచన మీకుంటే అదే చెప్పండి. పోనీ అలాగే మాట్లాడుకుందాం. ఇంకేమన్నారు వినండి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సంఘటన నన్ను చాలా బాధకు గురి చేసింది. ఆ సంఘటన గురించి నేను స్పందించాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. చాలామంది స్కూల్స్లో పిల్లల్ని విహారయాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు. ఈ విహారయాత్రలకు ఎందుకు తీసుకెళ్తారు అంటే చరిత్రను గురించి వారికి తెలియజెప్పాలని, చరిత్రను గురించి వాళ్ళకి అధ్యయనం చేయించాలి, చరిత్ర పాఠాలు వాళ్ళకి నేర్పించాలి అనే సదుద్దేశంతో అన్ని స్కూల్స్లో, స్కూల్ అంటే అన్ని మతాల వాళ్ళు ఉంటారు కదా, భారతదేశం ఎలాగైతే భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలకు నిలయమో స్కూల్ కూడా అంతే. ఈ స్కూల్స్లో కూడా అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఆ స్కూల్లో చదువుకుంటారు. వాళ్ళకి మతాలు, కులాలు అనే తారతమ్యాలు ఏమి ఉండవు, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పోతారు వాళ్ళందరూ కూడా. సో అలాగా ఒక స్కూల్ వాళ్ళు ఒక టీంని, అంటే కొంతమంది పిల్లల్ని బస్సులో విహారయాత్రకు తీసుకెళ్లారు. ఎక్కడికంటే రామప్ప దేవాలయానికి. ఆ దేవాలయాన్ని సందర్శించడానికి, ఆ దేవాలయాలు చూడడానికి చిన్నపిల్లలు వెళ్ళారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట చారిత్రక కట్టడాలు ఉన్నాయి. చాలామంది చాలా చోట్ల ఈ చారిత్రక కట్టడాలు చూడడానికి వెళ్తూ ఉంటారు, వాటిని సందర్శిస్తూ ఉంటారు, వెళ్ళి వస్తూ ఉంటారు. ఇక్కడ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలీదు. సరే పెద్దవాళ్ళు తీసుకెళ్లారు. సాధారణంగా ఎక్కడికైనా ఎక్స్కర్షన్కి వెళ్తున్నా లేకపోతే ఇలాంటి విహారయాత్రలకు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఫుడ్ అరేంజ్ చేస్తారు. అంటే బిర్యానీ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది కదా. అలాగా ఆ పిల్లలకి బిర్యానీ అరేంజ్ చేసి మధ్యాహ్నం తిరిగి ఉంటారు కదా, మంచి ఆకలి మీద ఉంటారని చెప్పి ఆ ఆలయానికి కొంచెం దగ్గరలో ఏదో పార్కులా ఉంటే ఆ ప్రాంగణంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ప్లేట్లో అది వడ్డించి టీచర్స్ చక్కగా భోజనం పెడుతుంటే కొంతమంది వచ్చారు. అక్కడికి వచ్చి వీడియోస్ పట్టుకొని వచ్చి, ముఖ్యంగా ఒక వ్యక్తి ఆ వీడియోలో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అసలు ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో మీరు చికెన్ పెట్టడం ఏంటి, లేదా నాన్ వెజ్ పెట్టడం ఏంటి, ఈ నాన్ వెజ్ ఇక్కడ తినడం వల్ల ఈ దేవాలయం అపవిత్రం అయిపోయింది. వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే కట్టిన వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్లే కట్టారు ఆ దేవాలయాన్ని. ఆ దేవాలయానికి రాళ్ళు మోసినోళ్ళు, రాళ్ళు చెక్కినోళ్ళు, చివరికి ఆ కాలంలో పరిపాలించిన కాకతీయులు కూడా నాన్ వెజ్ తినేవాళ్లే తప్ప నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరు లేరు. ఈ రేచర్ల రుద్రారెడ్డి అని ఆయన కూడా నాన్ వెజ్ తినే ఆయనే. అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు కట్టిన ఆ రామప్ప దేవాలయం తర్వాత రామలింగేశ్వర ఆలయంగా, శివుడి ఆలయంగా పేరెనికగనటువంటి ఆలయం. విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు మాట్లాడే మాటల వెనక ఉన్న కామెడీ, మీరు మాట్లాడుతున్న మాటల వెనక ఉన్న అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే అది సాఫ్ట్ కోర్ మతోన్మాదం అనుకోవాలా నాకు అర్థం కావట్లేదు. కానీ తప్పనైతే ఖచ్చితంగా మీకు కూడా తెలుసనే అనిపిస్తోంది. ఎందుకంటే రేచర్ల రుద్రుడు ఎవరైతే ఉన్నారో కట్టించిన ఆయన నాన్ వెజ్ తింటారా, లేకపోతే అక్కడ పనిచేసిన కూలీలు, శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ వెజ్ తిన్నారా, కట్టించటానికి అనుమతించిన గణపతి దేవుడు ఎవరైతే ఉన్నారో కాకతీయ రాజు ఆయన నాన్ వెజ్ తిన్నాడా, ఇది కాదు ఇక్కడ మ్యాటరు. వాళ్ళు కట్టించేటప్పుడు నాన్ వెజిటేరియన్స్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు గుడికి వెళ్లే వాళ్ళల్లో కూడా చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. కానీ గుడికి వెళ్ళేటప్పుడు ఆ గుడికి ఎంత పవిత్రంగా వెళ్లాలో ఆ విధంగా శుచి, శుభ్రత, ఇవి రెండు సనాతన ధర్మాల్లో ప్రాధాన్యత కలిగిన అంశాలు. బహుశా షూస్ వేసుకుని, చెప్పులు వేసుకుని చర్చిలోకి వెళ్ళి కూర్చోవచ్చు కాబట్టి, బహుశా చర్చిలో మాంసం అంటే చికెనో, మటనో ఏదో ఒకటి పెడితే అక్కడ ఆవురు మంట తినేయచ్చు కాబట్టి,
మా దేవాలయాల్లో కూడా అలాగే తినేయొచ్చేమో అని మీరు అనుకోవటం ఏదైతే ఉందో దానంత మూర్ఖత్వం మరొకటి లేదు విపి రెడ్డి గారు. ఓకేనా? ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ ఎవరు గుడికి వెళ్ళొద్దు అనేది కాన్సెప్ట్ కాదు, గుడులు కట్టొద్దు అనేది కాన్సెప్ట్ కాదు. కానీ వన్స్ గుడి నిర్మాణం అయిపోయి ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత రేచర్ల రుద్రుడైనా గణపతి దేవుడైనా వాళ్ళ పూర్వీకులైనా సరే ఆ ఆలయ మర్యాదలు ఏవైతే ఉన్నాయో, ఆలయ ఆచారాలు ఏవైతే ఉన్నాయో, సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూనే అక్కడ ఉండాలి. అయితే ఆ గుడి ఎవరు కట్టారు, ఎలాంటి వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీరొచ్చి మాకు చెప్తే మేము విని నేర్చుకునేంత పరిస్థితి మాకు లేదండి బాబు. మీరే మీకు సనాతన ధర్మం అర్థం కాక పక్క మతంలోకి పారిపోయిన వాళ్ళు, మీరు మాకు వచ్చేసి మా ధర్మం గురించి, మా ఆలయంలో జరగాల్సిన వ్యవహారాల గురించి మాకు చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంత పరిజ్ఞానం ఉంది ఆలయాల పట్ల, ఆలయ ఆచారాల పట్ల అనుకుంటున్నారా? సరే, ఎంత పరిజ్ఞానం ఉందో హిందూ బంధువులారా మీరు కూడా పోను మీకే తెలుస్తుంది. వీడియో ఒకసారి మీరే చూస్తూ ఉండండి. మీకు గరికపాటి వారు ఏం చెప్పారో మీ అందరికీ తెలుసు, వీడియోలో మీరు అందరూ చూశారు. గరికపాటి వారు ఏం చెప్పారు? శాకాహారానికి ఆధ్యాత్మిక సంబంధం లేదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా. దేవత రామకృష్ణుడు క్షత్రియుడు హాయిగా తిన్నారు, ఏం లోపం లేదు. రామాయణంలో స్పష్టంగా అందుకే సిగ్గుపడడం చెప్పలేదు. దేవుడు మోసం చేయడం, రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది, నేను మహిళ మరో ఆయన చెబుతున్నాడు, నువ్వే తగురికి ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు? అది తప్పు కదే. రాముడు కూడా మాంసం తిన్నాడు, క్షత్రియులందరూ మాంసం తిన్నారని చెప్పారు. శివుడు కూడా ఆయన శవాల మధ్యలో అనగా శ్మశానంలో ఉంటాడు అన్నట్టుగా చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు. శివపురాణంలో కూడా అలాంటి సందర్భాలు కొన్ని రాయబడ్డాయి. మ్యాటర్ ఏంటంటే మాస్టర్, రాముడు కృష్ణుడు నాన్ వెజ్ తిన్నారు అని చెప్పేసి గరికపాటి గారు చెప్పారేమో, కాదని అంటలేదు. కానీ తిన్నట్లయితే రామాయణం భాగవతంలో అయితే ఎక్కడ ఆధారాలు లేవు. రాముడు తిన్నట్టు లేదు, కృష్ణుడు తిన్నట్టు లేదు. ఇన్ఫాక్ట్ రాముడు నేను మాంసాహారం లాంటివి స్వీకరించను అని చెప్పిన సందర్భాలు అయితే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నాయి. కానీ మ్యాటర్ ఇప్పుడు అది కాదు. రాముడు కృష్ణుడు నాన్ వెజ్ కాదు, ఎవరైనా సరే నాన్ వెజ్ తినే వాళ్ళ గురించి ఇక్కడ ఎవరు అభ్యంతర పెట్టాల. ఆ వీడియో మొత్తం మీరు చూసుకోండి. మీ పిల్లలందరూ నాన్ వెజ్ తినటం తప్పు, మీరు నాన్ వెజ్ తినకుండా మానేయండి అని చెప్పి ఎవరు చెప్పలా. మా గుడిలో ఎందుకు పెడుతున్నారు? మిషనరీ స్కూల్ అయిన మీరు, మిషనరీలు అంటే సిస్టర్ అరుణ ఎవరైతే ఉందో ఆమె ఇక్కడికి వచ్చి మా దేవాలయంలో ఎందుకు ఈ భోజన కార్యక్రమాలు పెట్టింది, దాని గురించి మా అభ్యంతరము. మేము దాని గురించి మాట్లాడుతుంటే మీరు చాలా కన్వీనియంట్ గా అసలు విషయాన్ని పక్కన పెట్టేసి అడ్డమైన విషయాలు తీసుకొచ్చి భలే చాకచక్యంగా చెప్తున్నారు. నేను అందుకే చెప్పా మీరు మంచి మాటకారండి అని చెప్పేసి. కాకపోతే నాకు అంత తేనె పూసినట్టు మాట్లాడటం రాదు కాబట్టి వీలైనంత తగ్గించుకుని మాట్లాడుతున్నాను అన్న విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గమనించగలరు. సో మన హైందవ సోదరుల్లో కూడా 199 మంది, హిందూ మతాన్ని అవలంబించే వారిలో కూడా 199 మంది ఖచ్చితంగా మాంసాహారాన్ని భుజిస్తారు. వాళ్ళు తింటారు మాంసాహారాన్ని. మాంసాహారం తినకుండా ఎవ్వరు లేరు. ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని దేవాలయాల దగ్గర బలులు ఇస్తారు దేవుళ్ళకి. కోళ్ళు బలేస్తారు, మేకలు బలేస్తారు, గొర్రెలు బలేస్తారు. వీటిని బలిచ్చి ఆ మాంసాన్ని అక్కడే వండుకు తింటారు. చాలామంది దేవతలు తల్లుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, దేవతామూర్తులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా బలులు ఇచ్చి వాటిని తీసుకుంటారు. అలాగే వేణుస్వామి గారు అయితే మొత్తానికి బ్రాందీతోనో విస్కీతోనో దేవుడికి పూజ చేస్తున్నాడు. అది ఆల్రెడీ ఆయన సోషల్ మీడియాలో పబ్లిక్గా పెట్టుకున్నాడు. కొన్ని దేవాలయాల్లో విస్కీ బ్రాందీ కూడా దేవుడికి సమర్పించేటువంటి ఆచారాలు ఉన్నాయి. కళ్ళు, ముఖ్యంగా గ్రామ దేవతలకి కళ్ళు చాలా ఇష్టమైందట. కళ్ళు తీసుకెళ్ళి నైవేద్యంగా పెడతారు. కళ్ళుని గ్రామ దేవతలు ఈ సత్యమ తల్లి జాతర, లేకపోతే అమ్మవారి జాతర, మహాలక్ష్మి అమ్మవారి జాతర, ఇలాంటి జాతరలు జరిగినప్పుడు కూడా గొర్రెల్ని మేకల్ని బలులిచ్చి ఆ మాంసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. కళ్ళు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. కొన్ని చోట్ల ఇంకా చాలా రకాలైన ఆచారాలు హిందూ మతంలో ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ఆచారాలు దేవుళ్ళు స్వీకరిస్తున్నప్పుడు, దేవుళ్ళకి ఏ ప్రాబ్లం లేనప్పుడు పసిబిడ్డలు బిర్యానీ తింటుంటే అక్కడికి వెళ్ళి ఈ మత ఉన్మాదంతో రగిలిపోతున్నటువంటి వ్యక్తులు వాళ్ళని లేపేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. సరే, వాళ్ళు బాగానే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దానిలోనే ఉందిగా కొన్ని ఆలయాల్లో కొన్ని ఆచారాలు ఉన్నాయని చెప్పేసి. కానీ ఇక్కడ రామప్ప దేవాలయంలో రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో అటువంటి ఆచారం ఎప్పుడైనా విన్నారా? జంతువులు కోసుకు తినటం, మందు దాగి పొరలటం, ఇట్లాంటి ఎప్పుడైనా విన్నారా? ఏం లేవుగా. మరి అక్కడ ఎందుకు వెళ్ళి వీళ్ళు చేశారు అన్నది కదా పాయింట్. అటువంటి ఆచారం ఉన్న చోటకి వెళ్ళి, ఇదిగో అమ్మా మాది క్రైస్తవ స్కూల్ అయినా సరే మా పిల్లలందరికీ సనాతన ధర్మంలో ఉన్న విశేషాలను చూపించడానికి తీసుకొచ్చాం కాబట్టి మీ ఆలయాల్లో ఇస్తున్న బలి సంప్రదాయం ఏదైతే ఉందో దాని ప్రకారం వీళ్ళకి బలిచ్చిన ఆహారంతో భోజనం పెడతానికి వచ్చాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుంటే ఓకే, సంభవం అక్కడ ఇంకోలాగా ట్రీట్మెంట్ ఉండేది. కానీ రామప్ప లాంటి ఒక అద్భుతమైన దేవాలయానికి, రామప్ప లాంటి యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయం వద్దకి, రామప్ప లాంటి చారిత్రక దేవాలయం దగ్గరికి వచ్చి ఆ దేవాలయాన్ని చూపించి అక్కడ చక్కగా సాత్విక భోజనం పెట్టి తీసుకెళ్లకుండా
ఎక్కడో పక్కనుండే వేరే టూరిస్ట్ స్పాట్ చూడటానికి వచ్చి అక్కడ చూడటం అయిపోయిన తర్వాత కేవలం తినటానికి మాత్రం, అది మాంసాహారాన్ని తినిపించడానికి మాత్రం ఆలయానికి వచ్చారు. ఈ మాట నేను చెప్పట్లేదండి, ఒకసారి ఆ వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. కానీ మన విజయప్రసాద్ రెడ్డి గారు క్రైస్తవుల మీద మాట పడకుండా, క్రైస్తవులకి కష్టం కలగకుండా ఉండటం కోసం వచ్చారు కాబట్టి ఇట్లాంటి విషయాలు కన్వీనియంట్ గా పక్కన పెట్టేస్తారు. కానీ మనం చూపిస్తాం కదా, ఒకసారి చూడండి. బయట ఎక్కడో మీరు పిక్నిక్ తీసుకొచ్చి ఇక రామప్ప గుడిలో నాన్ వెజ్ తినిపిస్తారా మీరు? బయట ఎక్కడో మీరు పిక్నిక్ తీసుకొచ్చి ఇక రామప్ప గుడిలో నాన్ వెజ్ తినిపిస్తారా మీరు? చూసారుగా మరి, బయట ఎక్కడో పిక్నిక్ కి తీసుకొచ్చి కేవలం భోజనానికి మాత్రమే రామప్ప దేవాలయానికి తీసుకొచ్చారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, వచ్చి పని చేశారనుకోండి, ఏదో అని చదువుకోవచ్చు. కానీ వీళ్ళంతా ఎవరు? క్రైస్తవ మిషనరీ పాఠశాలకు సంబంధించిన వాళ్ళు. మరి క్రైస్తవులు ఏం చదువుతారు? బైబుల్ చదువుతారు. మరి ఆ బైబుల్ చదివే వాళ్ళకి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయంలో ఉన్న 2వ వచనాన్ని ఒక్కసారి చూడండి. మీరు స్వాధీనపరుచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందనేమి, ఎక్కడెక్కడైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. ఇది బైబిల్ చెప్తుంది. మరి బైబిల్ చదివే వాళ్ళు, బైబిల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళైనా ఈ మిషనరీ పాఠశాల వాళ్ళు అక్కడికి దేవాలయ పవిత్రతని పాడు చేయడానికి కాకపోతే పూజలు చేయడానికి వస్తారని మేము అనుకుంటామా? మా వాళ్ళు అనుకుంటారా? విపి రెడ్డి గారు, మీరు ఎవరిని వీపీని చేద్దాం అనుకుంటున్నారు? దయచేసి చెప్పండి. పోనీ హిందూ బంధువులరా, మీ అందరికీ కూడా మేము పదే బైబిల్ గురించి చెప్తా ఉంటే చాలా మందికి అనిపిస్తూ ఉండొచ్చు, వీళ్ళు హిందూ పాస్టర్లు లేకపోతే పాస్టర్లకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు బైబిల్ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి. ఎస్, బైబిల్ ప్రచారం ద్వారా బైబిల్లో ఉన్న నిజాలేమిటో తెలుసుకోకుండా మోసపోతున్న సమాజానికి బైబిల్ గుట్లని చెప్పటమే. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఇలాంటి అరాచకాల్ని, అసలైన అరాచకాల్ని ఆయన అంటున్నాడు కదా, పసిబిడ్డల మీద ఇంత అరాచకం అని చెప్పేసి. కాదు, ఇంత అరాచకాలు చేయమని చెప్తున్న మత గ్రంథంలో ఉన్న అరాచకాలని కప్పేసి కేవలం వాళ్ళకి అందంగా కనిపించేవి మాత్రమే చూపిస్తున్నారు. కాబట్టి ఆ వెనక ఉన్న విషయాలను మేము చూపిస్తున్నాం. వాళ్ళు ఈ మృదువైన పెదాలను మాత్రమే చూపిస్తుంటే మేము ఆ పెదాల వెనకాల ఉన్న కూరల్ని చూపిస్తున్నాం. దట్ ఈజ్ బైబుల్. పదునైన పళ్ళని తన మృదువైన పెదాలతో దాచిపెడుతున్న ఒక ఘోరమే బైబుల్. అందుకే మేము 1కి 10 సార్లు ఈ బైబుల్లో ఉన్న నిజాలని పబ్లిక్ గా చెప్తా ఉన్నాం. ఎన్ని లీగల్ కాంప్లికేషన్స్ వచ్చినా, ఎన్ని సోషల్ కాంప్లికేషన్స్ వచ్చినా మేము ఈ సత్యాన్ని చెప్పటం మాత్రం ఎప్పటికీ మానం. రిమెంబర్ దట్. ఇప్పుడు ఒక వ్యక్తి చికెన్ లేదా మటన్ తినేసి రామప్ప దేవాలయంలో అడుగు పెట్టి తిరిగి వచ్చాడు అనుకోండి, మనకు తెలియదు అతని కడుపులో చికెన్ ఉందని. పసిపిల్లల మనసులు గాయపరచకండి. ఎందుకంటే అందులో హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. వాళ్ళందరూ తింటున్నారు, హ్యాపీగా కూర్చొని ఆకలితో ఉన్నారు. పాపం పిల్లలు తిరిగి అలసిపోతారు కదా విహారయాత్రల్లో, ఆకలితో ఉన్నారు పిల్లలు. ఆ ఆకలితో ఉన్న పిల్లల నోటి దగ్గర కూడు కొట్టేయచ్చా? వాటిని తన్నేయచ్చా? అది ఎంత పాపం, అది ఎంత పాతకం, అది అసలు పాపం. తింటున్న వాడిని ఆ తింటున్న దగ్గర నుంచి లేపేయడం ఈ వీళ్ళ హిందూ ధర్మం ప్రకారం కరెక్టా? నిజంగా వీళ్ళు హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు అయితే, మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతానికి కట్టుబడిన వాళ్ళు అయితే, దేవుడు వాళ్ళ రూపంలో పసిబిడ్డల్లో దేవుణ్ణి చూడగలిగితే, ఆ రామలింగేశ్వర స్వామి ఈ పసిబిడ్డల్లో ఉన్నాడు అనే విషయం వీళ్ళకి అర్థమైతే, ఇంకా చేతులు కూడా కడుక్కోలేదండి, ఎంగిల్ చేతులతో ఉన్నారు పాపం వాళ్ళు. వాళ్ళని శుభ్రంగా మూటలు కట్టించేసి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీరు దూరంగా పోండి ఇక్కడి నుంచి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈ పసిపిల్లలు, నిస్వార్థపరులైన పసిబిడ్డలు, కల్మషం లేని పసిబిడ్డలు, అర్మం కర్మం తెలియని పసిబిడ్డలు వాళ్ళు వచ్చి చక్కగా అక్కడ భోజనాలు చేస్తుంటే వాళ్ళను వెళ్ళగొట్టేసి ఈ పైశాచిక ఆనందం పొందడం ఎంతవరకు న్యాయం? క్రిస్టియానిటీలు ఎవరైనా ఇలాంటి మొదలు ఉంటే మేము బుద్ధి చెప్తాం. నేను నిస్సందేహంగా బుద్ధి చెప్తాను. తప్పైతే తప్పనే చెప్తాను. అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను సపోర్ట్ చేయను. ఇప్పుడు రామప్ప దేవాలయం అనేది విహార స్థలం, అది విహారయాత్రా స్థలం అది. సో ఎవరైనా రావచ్చు అక్కడికి, చారిత్రక కట్టడం కాబట్టి ఎవరైనా వస్తారు, చూస్తారు, వెళ్తారు. సో అలాంటప్పుడు అక్కడ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు, ఆ దేవాలయం అనుమతి ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరండి అంత హీనంగా, అంత దుస్సాహసానికి పాల్పడడానికి? చాలా తప్పు కదా. మమ్మల్ని క్షమించండి, వేరే ఎక్కడ పార్క్ అనుకున్నాం మేము, పార్కులో ఉంది అని ఇక్కడ పెడుతున్నాం అని చెప్పారు. సో అయినా కూడా వాళ్ళు ఏదో ఖండించారు, పంపించారంటే ఒక అర్థం ఉంది. ఒక 5 నిమిషాలు ఓపిక పడితే వాళ్ళు తినేస్తారు. ఎలాగో తినేశారు. ఒకవేళ నీ దృష్టిలో అపవిత్రం అయిపోయింది అనుకుంటే ఆ అపవిత్రం మీద ఆల్రెడీ అయిపోయింది. తర్వాత నువ్వు ఏ పసుపు నీళ్ళకి అల్లాపి చల్లుకుని కడిగేసుకోవచ్చు కదా. నీ దగ్గర అలాంటి రెమెడీస్ చాలా ఉంటాయి కదా. విపి రెడ్డి గారు నిజంగా విపి రెడ్డి గారిలాగే మాట్లాడుతున్నారండి. ఏంటి, మీరు వచ్చి మా దేవాలయాన్ని పాడు చేసేసి మేము వెళ్ళిపోతే మాకు ఎట్టాకు పసుపు నీళ్ళ రెమెడీ ఉందా? ఆహా, అంటే మీరు వచ్చి మా దేవాలయాన్ని పెంట చేస్తా ఉంటే మేము తుడుచుకుంటా కూర్చుంటామా? మడిసి ఎరగదంటారు. అక్కడ ఇంకా
ఆ వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాటలతో చెప్పారు. పైగా మీరేమంటున్నారు, ఒకవేళ తినటం వల్లే అపవిత్రం అయిపోతుందని మీరు అనుకుంటే అప్పటికే సగం తినేశారుగా, ఇంకో కొద్దిగేగా అంటున్నారు. అంటే మీ కళ్ళ ముందు ఎవడనో ఒకడు పొడుతున్నాడు కత్తి పెట్టి, 10 పోట్లు పొడిచాడు. మీరు వెళ్ళి అప్పటికైనా సరే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎట్టాగూ 10 పోట్లు పొడిచాడుగా, ఇంకో 4 పోట్లు పొడితే పోతాడుగా, 4 పొడుచుకోపో అని వదిలేస్తావా? లేదుగా, మనిషివేగా, మనిషిలాగే ఆలోచిస్తారుగా మీరు కూడా. తప్పుని ఖండించాలి అంటే ఆ తప్పుని మనం ఎప్పుడైతే చూసామో అప్పటికి ఎన్నిసార్లు జరిగిందనే దాంతో మనకు సంబంధంలా, మన దృష్టికి ఎప్పుడు వచ్చిందనే దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని మనం ఆ తప్పుని ఆపటానికి ప్రయత్నం చేస్తామా చెయ్యమా? మనిషిలాగా ఆలోచించండి సార్. పాస్టర్ లాగా ఆలోచిస్తున్నారు మీరు. ఇంకా మీరు ఎప్పుడైతే మనుషుల్లో ఆలోచించడం మొదలెడతారో అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇంకొకళ్ళు మీరు పవిత్రంగా భావించి మీ ప్రార్థనా స్థలంలోకి వచ్చేసి ఉచ్చబోసేసి అబ్బాయి మీకు పెద్ద పవిత్రత ఏముందిలేండి అని నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత వీడు మా ప్రార్థనాలయాన్ని పాడు చేశారని నా మీద కేసు పెడతారా? లేకపోతే ఎలాగో మనకేదో ప్రేయర్ ఆయిల్ రెమెడీ ఉంది కదా అని చెప్పి 2 కొబ్బరి నుంచి చొక్కలేసుకుని సరిపెడతారా? చెయ్యరు కదా. మరి మీ కాడికి ఒక న్యాయం అయినప్పుడు మాకు మాత్రం వేరే న్యాయం ఎందుకు ఉంటుంది అనుకుంటారు? పైగా మీరు విపరీతమైన సానుభూతి చూపించేస్తున్నారు. పాపం పసిపిల్లలు, పాపం పసిపిల్లలు, అయ్యో పాపం పసిపిల్లలు అని చెప్పేసి. ఒక్కసారి అక్కడ జరిగిన సంఘటనలో మీరు దాచేసిన అతి కీలకమైన సందర్భం ఏంటో ఒకసారి చూడండి అయ్యా. అంతే వీళ్ళు కొడుతున్నదా, జంతువుని కొట్టినట్టు కొడుతున్నా ఒక అమ్మాయికి తినదంటే తినదంటే కొడుతుందా, అదే ఎందుకు కొడుతుందా అని మెల్లగా వచ్చిన నేను. ఇస్తున్నారు అంతే వీళ్ళు కొడుతున్నదా, జంతువుని కొట్టినట్టు కొడుతున్నా ఒక అమ్మాయికి తినదంటే తినదంటే కొడుతుందా, అదే ఎందుకు కొడుతుందా అని మెల్లగా వచ్చిన నేను. అంటే విపిరెడ్డి గారు అసలు విషయం వదిలేశారేంటి? వాళ్ళంట మేము నాన్ వెజ్ తినము అని చెప్పేసి ఎవరు ఆడపిల్ల అంటే కొడుతుందంట, గుడ్డును బాదినట్టు బాదుతుందంట. దాంతో వీళ్ళు వెళ్ళారు. అప్పుడు దాకా నిజానికి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి నోటీస్ చేయలా. అంటే దేవాలయ ప్రాంగణంలో నేను నాన్ వెజ్ తినకూడదని ఒక చిన్నపిల్ల అనుకుంటే, పైగా ఆ రోజు శనివారం అట అనుకుంటే, ఆ పిల్లను గుడ్డును బాదినట్టు బాది నువ్వు తింటావా సస్తావా అని కూర్చుందంట. అంటే మరి వాళ్ళ ఇంటెన్షన్స్ ప్యూర్ అని చెప్పేసి పాపం అన్నం పుణ్యం అర్మం కర్మం ఏదో అన్నారు మీరు ఇందాక. ఆ అర్మం కర్మం తెలియని వాళ్ళ వీళ్ళంతా. మతోన్మాద స్కూల్ అండి అది. కాబట్టే ఉద్దేశపూర్వకంగా ఎక్కడెక్కడో టూరిస్ట్ స్పాట్లకు తీసుకెళ్లి నాన్ వెజ్ తినిపించడానికి మాత్రం దేవాలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. మీరు అలాంటి వాళ్ళని సమర్థిస్తున్నది కాకుండా మీరు మా దేవాలయం గురించి ఏమంటున్నారు? సరే, మా దేవాలయం గురించి ఏమంటున్నారు అది కూడా నేను చెప్తాను. కానీ మీరు పసిపిల్లల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, అసలు పసిపిల్లల పట్ల అరాచకం చేసింది, అరాచకం చెయ్యమని చెప్తుంది ఎవరో తెలుసా? మీ మత గ్రంథం సార్. చేయమని చెప్తుంది మీ మత గ్రంథం, చేసింది మీ మత గ్రంథం. నేను చెప్తే మళ్ళీ మీరన్న అప్పుడప్పుడు నమ్ముతారేమో, ఎందుకంటే బైబిల్ చదువున్నారు కాబట్టి. మా అమాయక హిందువులు కొంతమంది ఉంటారు, వాళ్ళ మత గ్రంథం మీద అట్ట బురద వేయకూడదు, నింద వేయకూడదు అని చెప్పి మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఏదో కొన్ని రెఫరెన్సులు చెప్తాను అనమాట. ఒక్కసారి మీరే చూడండి. ఓకే, ఇది చూస్తున్నారు కదా, సంఖ్యాకాండం 31వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. ఇక్కడ ఏమంటున్నాడు? మీ పిల్లలలో ప్రతి మగవారిని చంపాలంట. అసలు పిల్లల్ని చంపాలని ఆలోచించండి దైత్యం. కాకపోతే ఎంత శత్రువులనైనా సరే. అక్కడికి వచ్చిన కార్యకర్తలు ఎవరో కూడా ఏ పసిబిడ్డ మీద చేయి చేసుకోవాలా, కనీసం ఏ పసిబిడ్డని దుర్భాషలాడలా. అమ్మా ఇక్కడ గుళ్ళో తినకూడదు తల్లి వెళ్ళిపోండి అని చెప్పారు పిల్లలకి. వాళ్ళు తిండి మానేయమని చెప్పలేదు విపిరెడ్డి గారు, ఇక్కడ తినొద్దని మాత్రమే చెప్పారు. కాదు వాళ్ళు అసలు తిండే తినడానికి వీల్లేదు, నాన్ వెజ్ తినడానికి వీల్లేదు, అసలు మీరు జీవితంలోనే ఎక్కడన్నా అన్నట్టుగా నిరూపించండి, నేనే ముందుకొచ్చి మాట్లాడతా వాళ్ళతో. అంటే జరిగిన కథలకి మీ కట్టు కథలు జోడించేసి ఎంత అందంగా హిందువులను మోసం చేస్తున్నారని మీకు అర్థమవుతుందా? అట్లీస్ట్ హిందువులారా మీకు అర్థమవుతుందా? కొన్ని ఇక్కడితో వచనాలు అయిపోయింది అనుకుంటున్నారు, ఇంకా 4 రెఫరెన్స్లు చెప్తాం, మరీ ఒకటే అంటే ఏదో ఒకటి ఉంది అంటారు. ఏదో ఒకటి ఉంటాం కాదు, బొచ్చుడు ఉన్నాయి. ఇక రెండవది, మొదటి సమయలు 15వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఒకానొక దినమున సమయలు సౌలుని పిలిచి, యెహోవా ఇజ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలనము చేయమని చెప్పిరి. పసిపిల్లల్ని బాలుల్ని కూడా చంపమని చెప్తున్నా ఆ సైకోతనం ఏంటి అని మేము ఎప్పుడైనా అడిగామా? బొచ్చు అడిగినా కూడా సమాధానం చెప్పేవాడు లేడు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే చేసింది మీ దేవుడు కదా, మీ దేవుడు వేస్తే మీకు వాసన బాగానే ఉంటుంది. కానీ ఇలాంటివి చదువుతున్న వ్యక్తులు మా దగ్గరకు వచ్చి పిల్లల్ని ప్రేమించండి,
పిల్లల్ని గౌరవించండి అని చెప్పేసి మాకు చెప్పొద్దు. బాలాదపి సుభాషితం అని చెప్పేసి మా సనాతన ధర్మం మాకు చెప్తుంది. అంటే మంచి మాట చెప్పిన వాళ్ళు పసిపిల్లలైనా భగవంతుడితో సమానం అని చెప్పేసి మాకు తెలుసు వాళ్ళని ఎలా గౌరవించాలో. ఇక ఇంకో వచనం చూడండి, హోషేయ 13వ అధ్యాయం 16వ వచనము. షోమ్రోను తన దేవుడి మీద తిరుగుబాటు చేసిన గనుక అది శిక్షనుందును, జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలను రాళ్లకేసి కొట్టబడుదురు. ఇక ఆ తర్వాత ఇంకోటి ఉంది, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును. ఇదంతా చెప్పింది ఎవడు శత్రువులు అనుకుంటారేమో, కాదు, బైబిల్లో యెహోవా చెప్పాడు ఈ మాటలన్నీ కూడా. యెహోవా అంటే ఎవరో తెలుసుగా, వీళ్ళ దేవుడు బాబు. బాబు అంటే మన భాషలో, మన వికృత భాషలో తండ్రి అని అర్థం అనమాట. ఇక మరో వచనం చూడండి, కీర్తనల గ్రంథము 137వ అధ్యాయం 8-9 వచనాలు. నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చెయ్యువాడు ధన్యుడు, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అంటే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ వీడికి ఏదో ద్రోహం చేశారు కాబట్టి అన్ని బండకేసి కొట్టమంటున్నాడు పిల్లల్ని. ఇది ఏంటి సార్? వీటన్నిటి గురించి మీరు ఎప్పుడు ఇంత అయ్యో పసిపిల్లలు, అమ్మో పసిపిల్లలు, వీళ్ళని ఏం చెయ్యాలి, మనం వీళ్ళది ఎట్ట పట్టుకోవాలి అని చెప్పి ఎప్పుడు మీరు వీడియోలు చేయటం నేను చూడలేదే. మీరు అంటున్నారు కదా, తప్పు చేసినోడు ఎవడైనా సరే నేను ఖండిస్తా అని చెప్పేసి, తప్పు చేస్తుంది చేయమని చెప్తుంది మీ యెహోవా. ఖండించండి ఒకసారి చూద్దాం. మీ యెహోవా తప్పు చేశాడు అని అడిగే మాట, అడిగే దమ్ము మీకుందా? దమ్ము సంగతి పక్కన పెట్టండి విపి రెడ్డి గారు, నిజాయితీ మీలో ఉందా? ఇక యెషయా 13వ అధ్యాయము 13-16 వచనాలు ఒకసారి చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకు, ఆయన కోపాగ్ని దినమునకు ఆకాశము వణుకున్నట్లు, భూమి తన స్థానము తప్పునట్లు నేను చేసేదను. అప్పుడు తరమబడుతున్న జింక వలెను, పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోవుదురు. పట్టుబడిన ప్రతి వాడు కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలగగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరచబడుదురు. పక్కలేసే బుద్ధులు, పక్కలేసే మాటలు, ఆడిపెళ్ళాన్ని ఈడి పక్కలో, ఈడి పెళ్ళాన్ని ఆడి పక్కలో, ఏం మాటలు ఇట్లాంటి దరిద్రపుట్టు మాటలన్నీ పెట్టుకుని పసిపిల్లల్ని నలగొడతాను, చిత్తగొడతాను, బండకేసి పోతాను, కత్తులతో చంపుతాను, ఇవన్నీ మాత్రం మీకు బాగా రుచిగా ఉన్నాయే. ఇక ఇదే పాత నిబంధనలో మరొక మాట కూడా ఉంది, ఒకసారి చూడండి. 2 సమయాలు 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 18వ వచనం దాకా. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ చదవాలి, వినాలి కూడా. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి, జాగ్రత్తగా మంచి మసాలా ఉంటుంది ఇక్కడే, నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలీయుల వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకొనిన ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చిందును. ఏది? నీ యజమాని స్త్రీలని నీ కౌగిట చేర్చారు కదా, ఆ కౌగిట్లో ఉన్న స్త్రీలు సరిపోకపోతే ఇంకంతమందినైనా సరే నేను ఇచ్చేవాడిని వాళ్ళ దేవుడు చెప్తున్నాడు. మరి అక్కడ ఏం కంపెనీ పెట్టుకున్నారో నాకు తెలియదు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసేటివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. అంటే అక్కడ అమ్మోనీయులో పాస్పేటియులో ఎవరో మనకు తెలియదు, కానీ ఆ ఊరియా పెళ్ళాన్ని అయితే మాత్రం మనోడు లస్కుటాపా. ఎవరు? దావీదు. పోనీ అంత లస్కుటాపా చేసినందుకు దేవుడికి కోపం వస్తే ఏం చేయాలా? ఆ లస్కుటాపా చేసినోడ్ను, ఆ లస్కుటాపా చేసుకోవటానికి నీ మొగుడిని చంపేస్తున్నా, నువ్వు నాతో వస్తావా అంటే ఎగేసుకుంటా వచ్చిందాన్ను చంపాలా. కానీ అక్కడ యెహోవా ఏం చేశారు అనేది ఒక్క మాట చూడండి. ఇక్కడ మధ్యలో అంత బ్లా 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 చాలా ఉంది. నా మాట ఆలకింపుము, యెహోవా నగు నేను సెలవిచ్చినదేమనగా. మళ్ళీ ఎవడో చెప్తున్నాడు అనుకుంటారేమో, కాదు, యెహోవా గారే చెప్తున్నారు. ఓకే, సెలవిచ్చినదేమనగా, ఇంటి వారి మూలముగానే, నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయమును పుట్టిత్తును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి చేరువ వానికి అప్పగించేదను. ఎక్కడో దూరము వాడికి కాదు, చేరువ వానికి ఈడి పిల్లాన్ని ఆడి పక్కల్లోకి పంపిస్తారట యెహోవా గారు. ఈయన ఎందుకని రెగ్యులర్ గా ఇదే డ్యూటీ చేశాడు అని నన్ను అడగండి. బికాజ్ నాకు బైబిల్ మీద ఉన్న పర్సెప్షన్ ని బట్టి నాకు అది వేరుగా కనపడవచ్చు. పాస్టర్ని అడగండి. ఓకే, పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి, ఇజ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును అనెను. ఇదంతా మళ్ళీ ఆడో సీక్రెట్ గా చేపిస్తానంటావేమో బాబు, నీ పెళ్ళాన్ని నీ చేరువ వాడు చేస్తా ఉంటే దాన్ని నేను పబ్లిక్ పర్ఫార్మెన్స్ చేపిస్తానని చెప్పేసి యెహోవా గారు సెలవిస్తా ఉన్నారు. ఇక్కడతో అయిపోలేదు, ఇక్కడే అసలు వ్యవహారం ఉంది. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.
యెహోవా ఏం చేశారు? దావీదు సావకుండా ఉండేలాగా దావీదు పాపాన్ని పరిహారం చేసేసాడట. ఎందుకు? ఇంకొంతమందిని సప్లై చేయడానికి ఎవడో ఒకడు ఉండాలి కాబట్టి ఏమో, మరి నాకైతే రీజన్ తెలియదు. కానీ ఆ తర్వాత చూడండి, కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బుపడెను. ఇక 18వ వచనంలో చూడండి, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు ఈ మాటలు వినకయుండెను అంట. అంటే పాపం చేసిన దాన్ని, పాపం చేయించుకున్న దాన్ని అందరినీ వదిలేసి పాపంతో సంబంధం లేకుండా పుట్టిన పసి బిడ్డని అకారణంగా చంపింది ఎవరండి? యెహోవా గారు కాదా? మరి ఈ పిల్లల్ని ఇంత దారుణంగా చంపెత్తే, అయినా చిన్నపిల్లల్ని పసిపిల్లల్ని ఏంటండి, ఇంతకు ముందు లైన్లోనే చెప్పాగా, గర్భములను చీల్చి మరి లోపల ఉన్న బిడ్డల్ని చంపేస్తానని చెప్పిన శాడిస్ట్. మరి మీకు ఎప్పుడు కూడా యెహోవా ఇట్లాంటి పాపిష్టి మాటలు చెప్తుంటే నాకు నచ్చట్లేదు, నేను ఏ మతంలో ఉన్నా ఖండిస్తాను, ఏ దేవుడు ఇట్లాంటి దిక్మాల మాటలు చెప్పినా తప్పే అని ఎప్పుడు చెప్పలేదు విపిరెడ్డి గారు. ఎందుకు ఇది సెలెక్టివ్ హిపోక్రసీ అనుకోవాలా, డ్యూయల్ స్టాండర్డ్స్ అనుకోవాలా, లేకపోతే బైబిల్ మాదిరి మీరు కూడా 2 నాలుకల పావు అనుకోవాలా? బైబిల్ 2 అంచుల కత్తి అంటారు కాబట్టి అలాగే మీరు కూడా ఏమన్నా అనుకోవాలా? అలాగే అనుకోవాలి. వాస్తవం కూడా అదే. మీరు మైక్ ముందుకు వచ్చేసి కెమెరా పెట్టుకుని పౌడర్ రాసుకున్న మాటలు ఎన్ని చెప్పినా సరే మీ బైబిల్లో జరుగుతున్న, మీ బైబిల్లో ఉన్న పాపాలని ఖండించలేం. ఎందుకంటే ఇదే సంఘటన గురించి గతంలో మీరు ఒక వీడియోలో మాట్లాడతా దేవుడి గురించి చెప్తా, మీ యెహోవా దేవుడి గురించి చెప్తా, ఎంత గొప్పవాడండి దేవుడు అంటూ కడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బహుశా మీకు గుర్తులేదేమో కానీ మీ వీడియో చూసిన యావత్ ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ గుర్తుంది. ఓకేనా? కాబట్టి ఇంకెప్పుడు ఇట్లాంటి నీతులు చెప్పే ప్రయత్నం మీరు చేయకండి, ఎందుకంటే మీకు అసలు సూట్ అవ్వవు. ఓకే, మీ మాటలు నిజంగా తేనె పూసిన కత్తులు లాంటివే అయినా కూడా అన్నిసార్లు నమ్మరండి బాబు. అయ్యో ఎక్కడితో అయిపోయింది అనుకుంటారేమో. ఇంతేకాదు, ఇక్కడ పసిపిల్లలు వాళ్ళకి సంస్కారము, ట్రిప్లెక్స్ సోపు, బొంగు బొత్తు అని చాలా మంది చెప్తా ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళు అందరికీ ఒక మాట తెలియాలా? బైబిల్లోనే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో చాలా స్పష్టమైన వాక్యం ఒకటి ఉంది. నీ తల్లి కుమారుడే గాని, తండ్రి కుమారుడే గాని, నీ కడుపును పెట్టిన బిడ్డే గాని, కౌగిటి నిలిచిన భార్యే గాని రహస్యంగా నన్ను తప్ప ఎవరినన్నా ప్రార్థించడానికి నిన్ను రమ్మని ఎడలా అవశ్యం వారిని చావగొట్టవలెను అని చెప్పేసి క్లియర్ గా ఉంది. అంటే మతం కోసం కుటుంబ సభ్యుల్ని చంపేసుకోమని చెప్తుంది ఎవరండి? మేమా? పోనీ ఇదంతా పాత నిబంధన అండి అంటారా? కొత్త నిబంధనలో కూడా ఉంది. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనంలో చూడండి ఒకసారి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్తున్నాడు. ఏంటి? ఇప్పుడు ఆ పిల్లలందరినీ మిషనరీ స్కూల్లో చేర్పించి వాళ్ళకి హిందూ దేవాలయాలకు తీసుకొచ్చి దేవాలయాల్లో ఇలా నాన్ వెజ్లు తినొచ్చు, తాగుబోతుల్లో ఉండొచ్చు, ఎట్లా అయినా బతకొచ్చు అని చెప్పేసి అడ్డమైనవిన్ని చూపించి నేర్పించి వాళ్ళకి సనాతన ధర్మం మీద విసుగు తెప్పించి వాళ్ళని క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చి వాళ్ళ చేతనే వాళ్ళ తల్లిదండ్రులను, అన్నదమ్ములను అందరినీ ద్వేషింపజేయాలని చెప్పేసి మీరు కుట్రలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్న హిందువులండి చూస్తూ కూర్చుంటే జహాపన అలాగేనండి, పసిపిల్లల్ని వేసుకొచ్చారు కాబట్టి మీరు ఏ పాపిష్టి పని చేసినా మేము మూసుకు కూర్చున్నామండి అంటారా? విపిరెడ్డి గారు అస్సలు అనరండి. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఆ వీడియోలో మీరు అన్నిటికంటే చాలా పెద్ద పాపిష్టి మాట ఒకటి మాట్లాడారు. ఒకసారి చూడండి ఏమన్నారు. చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, అలాంటి వాళ్ళు విహారయాత్రకు వచ్చి, ఇప్పుడు రామప్ప దేవాలయం అనేది విహార స్థలం, అది విహారయాత్రా స్థలం అది. సో ఎవరైనా రావచ్చు అక్కడికి, చారిత్రక కట్టడం కాబట్టి ఎవరైనా వస్తారు, చూస్తారు, వెళ్తారు. సో అలాంటప్పుడు అక్కడ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు, ఆ దేవాలయం అనుమతి ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరండి అంత హీనంగా ఏం మాట్లాడుతున్నారు విపిరెడ్డి గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రామప్ప దేవాలయం అనేది విహారయాత్రా స్థలం కాదు, అది ఒక చారిత్రక కట్టడం మాత్రమే. ఆ చారిత్రకత ఎలా వచ్చిందంటే అది హిందూ దేవాలయం కాబట్టి, దానికి అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉంది కాబట్టి, కొన్ని వందల సంవత్సరాల క్రితం దాని నిర్మాణం అద్భుతంగా చేశారు కాబట్టి, దానిలో ఇప్పటికీ కూడా ఎంతో మందికి అర్థం కాని ఒక ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి దానికి గుర్తింపు వచ్చింది. దాని అర్థం అక్కడికి ఎవడైనా వెళ్ళొచ్చని కాదు, ఏది పడితే అది చేయొచ్చని కాదు. ఎవడు వెళ్ళినా ఆ దేవాలయాన్ని పరిరక్షించడానికి, ఆ దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడటానికి అన్నట్టుగా మనసులో నింపుకుని వెళ్ళాలి తప్ప, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ నాకు నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చింది తింటాను, అడ్డగోలుగా తాగి డొర్లుతాను అని చెప్పేసి వెళ్ళకూడదండి. అర్థమైందా? అండ్ మీరు అంటున్నారు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిన తర్వాత బొక్కలో ఆడేవాడండి అనుమతి ఇవ్వడానికి, మా దేవాలయం మాది, మా దేవాలయాన్ని మేము కాపాడుతామని తీసుకున్నారు కాబట్టి వాళ్ళని అలాగే ఉండనిస్తున్నాం. లేదు మా దేవాలయాన్ని తప్పుడు ఆచారాలన్నింటిని ఇక్కడ ప్రవేశపెట్టి నాశనం చేస్తాము అంటే ఎవడైనా మాకు లెక్కలేదు.
ఎందుకంటే అన్నిటికంటే మా సంప్రదాయం, మా ఆలయాన్ని పరిరక్షించుకోవటం, దాని తర్వాతే ఏదైనా సరే. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడు వాడి మతం కోసం బతుకుతున్నాడు, ఒక్క హిందువులను తప్ప. ఇప్పటి నుంచి మేం కూడా అంతే, మా మతం కోసమే బతుకుతాం, మా ధర్మం కోసమే బ్రతుకుతాం. మా ధర్మానికి సంబంధించిన వ్యవస్థలు, అది ఆలయాలైనా, వైదిక పాఠశాలైనా, గోశాలైనా, వాటిని కాపాడుకోవటం కోసం మా ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పనిచేస్తాం. ఎందుకంటే ఈ దేశంలో అందరికీ ఉన్న మత స్వేచ్ఛ ఏదైతే ఉందో, ప్రాక్టీస్ స్పీచ్ ప్రొఫెస్ అనేది, అది మాకు కూడా ఉంది. ఆర్టికల్ 25లో ఎవడు కూడా హిందువుల్ని మినహాయించి అని చెప్పి రాయలా. కాబట్టి మాకు కూడా హక్కు ఉంది. ఆ హక్కుల్ని మేము కూడా వాడుకుంటాం. మా ఆలయ మర్యాదలు, మా ఆలయ సంప్రదాయాలు, మా ఆలయ ఆచారాలు, వాటిని కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. చివరాఖరిగా ఈయన జ్ఞానగులికి వదిలాడు, అదొక్కటి మాత్రం హిందువులకు పనికొస్తుంది. అదేంటో చూడండి. యావత్ హిందూ సమాజాన్ని నేను అడుగుతున్నాను, అడగండి. హిందూ బంధువులారా, స్నేహితులారా, మీ అందరినీ అడుగుతున్నాను, ఇది రైటా, ఇది కరెక్టా, ఇలా చేయడాన్ని మీరు సమర్థిస్తారా, ప్రోత్సహిస్తారా? దయచేసి మీ భావాలు ఏంటో తెలియజేయండి. అందరి తరఫున నేను తెలియజేస్తున్నా, ఇలాంటివి మేము అస్సలు సమర్థించము. ఇది అస్సలు రైట్ కాదు, ఓకేనా? ఎందుకంటే హిందూ దేవాలయంలోకి ప్రతి అడ్డగాడిద వచ్చి మా ఆలయ ఆచారాలని, ఆలయ పవిత్రతని మంట కలుపుతాము, నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోము. అంతేకాదు, అలాంటి నికృష్టులు వచ్చి అలాంటి పనులు చేస్తా ఉంటే ఆ చుట్టుపక్కల ఉండే హిందువులందరికీ కూడా మళ్ళీ మేము చెప్తున్నాం, ఇది చిన్నపిల్లలు ఉన్నారా, వృద్ధులు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా అనే ఆలోచన ఏమీ లేకుండా అట్లాంటి వాటిని ఖచ్చితంగా అడ్డుకోండి. ఎందుకంటే అది మన ఆలయము. మన ఆలయాన్ని ప్రభుత్వాలు తమ గుప్పెట్లో పెట్టుకున్నా కూడా ప్రభుత్వాలు ఇట్లాంటివి జరుగుతుంటే పట్టించుకోవు. కాబట్టి అక్కడ ఇప్పుడు ఎవరైతే హిందూ సోదరులు ఆ పని చేశారో, అలాగే ప్రతి ఒక్క హిందువు కూడా ఇలాగే చైతన్యం కలిగి ఉండండి. మన ఆలయాల్లో ఎవరైనా వచ్చి అపభ్రంశపు పనులు చేస్తా ఉంటే వాటిని అడ్డుకోండి, నిలదీయండి, తరిమేయండి. ఇది కానీ మనం చేయకుండా ఉంటే వీళ్ళు 4 రోజులు పోయిన తర్వాత నీ దేవాలయ ప్రాంగణంలో కాదు, నీ దేవాలయ గర్భాలయంలో కూడా వచ్చి ఇదే పని చేస్తామని చెప్పేసి మొండికేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇందాకే చెప్పాక వాళ్ళ మత గ్రంథం వాళ్ళకి చెప్తుంది, అవతల వాళ్ళు పూజ చేసుకుంటున్న ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిని బొత్తిగా నాశనం చేయమని చెప్పేసి చెప్తున్నారు. అది నాశనం చేయటం కోసం వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ఎందుకంటే మతోన్మాదం నిలువెల్లా పేరుకుపోయిన మతం వాళ్ళది. ఇక ఎంతోటి దానికి గరికపాటి గారిని, లేకపోతే ఇతర ప్రవచనకర్తల్ని, వాళ్ళందరినీ కూడా వచ్చి ఖండించమని విపి రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇట్లాంటి వాటిల్లోకి ఏ ప్రవచనకర్త అయినా ముందుకొచ్చి ఇలాంటివి తప్పు అని ఖండించే ప్రయత్నం చేస్తే ఆ ప్రవచనకర్తలకి కూడా ఖండింపులు ఉంటాయి. అది ఎలా ఉంటాయి అంటే, కొన్నిసార్లు మాటల్లో ఉన్నాయేమో, ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎవడన్నా వచ్చి మాట్లాడితే మాత్రం అలాగే ఉంటుంది. ఓకేనా? హిందూ బంధువులందరికీ మళ్ళీ చెప్తున్నా, తప్పు జరిగితే ఖండించండి, తప్పే లేదు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సనాతన ధర్మం వర్ధిల్లాలి, సనాతన ధర్మం మాత్రమే వర్ధిల్లాలి.